Right, students, welcome back to the session. So, in this particular session, we will be learning circular arrangements, mains level puzzles, right? Mains level arrangements, right? ఓకేనా మెయిన్స్ లెవెల్ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఈ సెషన్లో మాట్లాడుకుందాం. బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద సెషన్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, రైట్? మీరు కనుక ప్రిలిమ్స్ లెవెల్ ప్రాక్టీస్ కోసం చూస్తుంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం డౌన్లోడ్ మై యాప్, రైట్? ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒక్కసారి సేమ్ ఇదే లోగోతో డౌన్లోడ్ చేసుకోండి. ఎస్, మనం టార్గెట్ ప్రిలిమ్స్ బ్యాచ్లో వీక్లీ మినిమం 5 సెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెషన్లో 20 ప్లస్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే టార్గెట్ మెయిన్స్ మీరు కనుక రిపీటర్స్ అయితే, బిగినర్స్కి అయితే రైట్ ఈ బ్యాచ్ రికమెండ్ చేయొచ్చు. అలాగే రిపీటర్స్ మీరు ఆల్రెడీ జస్ట్ ప్రాక్టీస్ కోసం అయితే కనుక రైట్ ఎస్ యూ కెన్ జాయిన్ హియర్. ఇక్కడ కూడా అంతేనండి, మినిమం 20 క్వశ్చన్స్. అర్థమెటిక్ డిఐ కవర్ చేస్తున్నాను, అలాగే లాజికల్ డిఐ ఆల్రెడీ సెషన్స్ అయితే జరుగుతున్నాయి. రైట్ టైం 1 year వ్యాలిడిటీ అండి, 1 year వ్యాలిడిటీ. ఎస్, 1 yearలో ఎన్నైతే క్లాసెస్ అప్లోడ్ చేస్తానో అన్నీ మీరు యాక్సెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డైలీ ప్రిపరేషన్ అయితే బెటర్గా ఉంటుంది, రైట్? ప్రజెంట్ టిల్ 5th మే వరకు మనకి రైట్ కూపన్ కూడా అవైలబుల్గా ఉంది 25% డిస్కౌంట్తో. 25% డిస్కౌంట్తో, రైట్? ఎస్, కూపన్ ఈజ్ మే 01 కనుక అప్లై చేస్తే మీకు ఏదైతే ప్రైజ్ కనిపిస్తుందో దాన్ని డిస్కౌంట్ చేసి మాట్లాడచ్చు, రైట్? ఎస్ ఎస్ ఓకేనండి. సో ప్రిలిమ్స్లో అలాగే మెయిన్స్లో మెయిన్స్ లెవెల్ అర్థమెటిక్ క్వశ్చన్స్, మెయిన్స్ లెవెల్ లాజికల్ డిఐ ఇలాంటివన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, రైట్? ఎస్. సో ఇప్పుడు సెషన్లోకి మాట్లాడేసుకుందాం. హెర్ ఇస్ ద ఫస్ట్ సెట్. 10 persons circular arrangement, right? Facing, some of them facing towards the center, some of them facing away from the center. 10 persons, right, but not necessarily, very good. Remaining facing away from the center, very good. If the person facing the center, the other person, then other person also facing the center is the same as if one person away from the center, then other person also away from the center. Facing direction means facing same direction, okay? ఇదేం అవసరంలా, ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇది కూడా అవసరంలా, వెరీ గుడ్. నాట్ మోర్ దాన్ 2 persons who are facing away from the center are సిట్టింగ్ ఈచ్ అదర్. అంటే మ్యాక్సిమం ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ వచ్చేసి మ్యాక్సిమం 2 persons కూర్చోవచ్చుట, అంతకుమించి ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్తున్నారు, రైట్? ఎస్ ఎస్. సో నెక్స్ట్ స్లైడ్లో మనం డయాగ్రామ్ డ్రా చేసుకొని ఎస్ హింట్స్ వరకే రాసేసుకుందాం. సూపర్. బి సిట్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ జే. బి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ జే, జేకి థర్డ్ టు ద లెఫ్ట్లో, అండ్ బోత్ ఆర్ నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. అంటే బోత్ ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్. సూపర్, వెరీ గుడ్. 2 persons are sitting between J and E. J की E की 2 persons gap था, J की E की 2 persons. Super, very good. Next, K and E are immediate neighbors. K is immediately neighboring E. Super, very good. E sitting opposite to either D or H. E is opposite to D or H. Super, very good. Next, 2 persons are sitting between C and G. C की G की మధ్యలో 2 persons గ్యాప్ ఉండాలట. C की G की మధ్యలో 2 persons ఉండాలి. సూపర్, వెరీ గుడ్. నైదర్ C నార్ G ఇమీడియట్ నైబర్. ఐదర్ C కానీ G కానీ Bకి కానీ Jకి కానీ ఇమీడియట్ నైబరింగ్గా అవ్వకూడదు. C కానీ G కానీ C ఆర్ G ఈజ్ నాట్ నైబరింగ్ B ఆర్ J. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్, A ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ G. A is immediate left of G. Super, very good. Next,
Who is facing away from the center? G is facing away from the center. Super, very good. Next. The immediate neighbors of K are facing same direction but opposite to B. Very good. K ki immediate neighbors ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు, కానీ వాళ్ళిద్దరూ బీకి ఆపోజిట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎఫ్ సిట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ హెచ్, హెచ్కి సెకండ్ టు ద రైట్లో ఎఫ్. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్. ఎఫ్ అండ్ బి డస్ నాట్ ఫేస్ సేమ్ డైరెక్షన్. ఎఫ్ బి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉండాలట. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్. The immediate neighbors of B are facing opposite direction. B కి immediate neighbors ఎవరైతే ఉన్నారో వాళ్ళు opposite direction లో ఉండాలట. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్. D and K are facing same direction. D and K are facing same direction. H is facing center. H is facing towards the center. Very good, very good. సో ఇది నాకు ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రైట్, ఎస్. ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుని ముందరికి వెళ్దాం? ఫస్ట్ పాయింట్ నుంచే స్టార్ట్ చేసుకొని ముందరికి వెళ్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ నుంచే స్టార్ట్ చేసి ముందరికి వెళ్ళిపోదాం. ఓకేనా? డన్. ఫస్ట్ జేకి సెకండ్ టు ద లెఫ్ట్లో జే మళ్ళీ 2 డైరెక్షన్స్ వస్తున్నాయి. రైట్, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టువర్డ్స్ ద సెంటర్ మాట్లాడతా. జే. సూపర్, సూపర్. జే టువర్డ్స్ ద సెంటర్. జేకి 2 persons గ్యాప్తో బి. వెరీ గుడ్. జే అండ్ బి ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, టువర్డ్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. వెరీ గుడ్. జే అండ్ ఈ 2 persons, ఇక్కడ ఉన్న 2 persons అయిపోయారు. సో ఇటువైపు వెళ్తే, రైట్ సైడ్కి వెళ్తే 1 2 జే అండ్ ఈ. సూపర్. ఇక్కడ వరకు ఫిక్స్ అయిన కండిషన్స్. వెరీ గుడ్. నెక్స్ట్, ఇది కనుక అబ్జర్వ్ చేస్తే సికి జీకి 2 persons. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఇమీడియట్ నైబరింగ్. అలాగే సి కానీ జీ కానీ బి కానీ జే కానీ రాకూడదుట. సిజీ ఇక్కడ రాకూడదు, సిజీ ఇక్కడ రాకూడదు, సిజీ ఇక్కడ రాకూడదు, సిఆర్జీ ఈ ప్లేస్లో కూడా రాకూడదు. అంటే సికి జీకి ఉన్నవి 3 కండిషన్సే. సికి జీకి ఉన్నవి 3 కండిషన్సే. అలాగే జీ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. వెరీ గుడ్. ఇమీడియట్ లెఫ్ట్లో. ఫర్ సపోజ్ జీ కనుక ఇలా రాశాను అనుకోండి, ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, ఇమీడియట్ లెఫ్ట్లో ఏకి పొజిషన్ లేదు. సో జీ ఇక్కడ కూడా రాకూడదు. ఎస్, ఫిక్స్ చెయ్యనిది. జీ ఇక్కడ రాసుకుంటే హెచ్ ఇక్కడ అవుతాడు. సూపర్. 1 2 2 persons గ్యాప్. సికి పొజిషన్ ఉందా? లేదు. 1 2 సికి పొజిషన్ లేదు. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్. జీ ఏ 1 2 సి. ఈకి ఇమీడియట్ నైబర్లో కే ఉండాలి. చూడండి, కేకి ఇమీడియట్ నైబర్లో ఈ ఉండాలి. వెరీ గుడ్. కే. సూపర్. నెక్స్ట్, లాస్ట్ పర్సన్ హెచ్. రైట్, హెచ్కి సెకండ్ టు ద రైట్లో ఎఫ్ ఉండాలి. హెచ్ పొజిషన్ కనుక టువర్డ్స్ ద సెంటర్. వెరీ గుడ్. హెచ్ పొజిషన్ ఇక్కడైతే సెకండ్ టు ద రైట్ పొజిషన్ వేకెంట్ లేదు. హెచ్ పొజిషన్ ఇక్కడైతే టువర్డ్స్ ద ఎఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ఈకి ఆపోజిట్లో డి. సూపర్, సూపర్. ఇప్పుడు ఎఫ్ అండ్ బి, ఎఫ్ అండ్ బి ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్, అవే ఫ్రమ్ ద సెంటర్, టువర్డ్స్ ద సెంటర్. సూపర్. నెక్స్ట్, బీకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. బీకి ఇమీడియట్ నైబర్స్. వెరీ గుడ్. డి అండ్ కే, డి అండ్ కే సేమ్ డైరెక్షన్. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్, కేకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ బట్ ఆపోజిట్ టు కేకి ఇమీడియట్ నైబర్స్. వీళ్ళిద్దరూ చూడండి ఎలా ఉండాలట ఈ పాయింట్. కేకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్లో, కానీ వెరీ గుడ్. అసలు ఫస్ట్లోనే అయిపోయినట్టుంది ఈ కండిషన్. బ్లూ కలర్లో ఇంక్ రాసినవన్నీ రబ్ చేసేస్తున్నాను. నెక్స్ట్, ఇంకేమన్నా పొజిషన్స్? జీ అండ్ కే ఆల్రెడీ, జీ అండ్ ఏ,
జీ ఏ ఇలా ప్లేస్ చేసుకుంటే రైట్ కే కేకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ జీ ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ వెరీ గుడ్ జీ అవే ఫ్రమ్ ద సెంటర్ బి అండ్ జే ఆపోజిట్ డైరెక్షన్ వర్డ్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆపోజిట్ డైరెక్షన్ కదా వర్డ్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ కేకి ఇమీడియట్ నైబరింగ్లో జీ రాకూడదు అని ఇంటర్నల్ మీనింగే సో ఇక్కడ అసలు ఈ కండిషన్ మొత్తం పోయింది రైట్ ఎస్ కండిషన్ మొత్తం అసలు ఎలిమినేట్ అయిపోయింది అసలు ఇలా రాయకూడదు వెరీ గుడ్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి మళ్ళీ ఒకసారి మాట్లాడతాను ఎస్ ఫర్ సపోజ్ జే వర్డ్స్ ద సెంటర్ అయితే 2 పర్సన్స్ గ్యాప్తో బి అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి ఫస్ట్ పాయింట్ తర్వాత జేకి ఈకి మధ్యలో ఇద్దరు గ్యాప్ ఉండాలి 1 2 ఈ పొజిషన్ ఇక్కడ 1 2 పొజిషన్స్ లేవు కాబట్టి వెరీ గుడ్ నెక్స్ట్ కే అండ్ ఈ ఇమీడియట్ నైబరింగ్ కే 2 పొజిషన్స్లో ఎక్కడైనా ఉండొచ్చు వెరీ గుడ్ ఈకి ఆపోజిట్లో డి కానీ హెచ్ కానీ అది కూడా పక్కన ఉంచండి రైట్ సికి జీకి 2 పర్సన్స్ గ్యాప్ సి కానీ జీ కానీ బికి అంటే ఈ 4 పొజిషన్స్లో ఎక్కడా రాకూడదు ఈ 4 పొజిషన్స్లో సి కానీ జీ కానీ రాకూడదు రైట్ ఫర్ సపోజ్ జీ గనక ఇక్కడ ఉంటే ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ రైట్ ఎస్ ఇక్కడ చూడండి కే ఈజ్ ఇమీడియట్లీ నైబరింగ్ కేకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు ఈకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు కాదు కేకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు ఎస్ కేకి ఇమీడియట్ నైబర్స్ సారీ డన్ వెరీ గుడ్ జీ గనక ఇలా ప్లేస్ చేసుకుంటే ఓకే సి జీ ఇక్కడైతే 1 2 గ్యాప్ సి పొజిషన్ లేదు ఇక్కడెక్కడా సీల్ రాకూడదు కదా ఇక్కడెక్కడా సీల్ రాకూడదు జీ పొజిషన్ సి కానీ జీ కానీ వెరీ గుడ్ జీ పొజిషన్ ఇక్కడైతే ఏ పొజిషన్ ఇక్కడ 2 గ్యాప్ సి ఇక్కడ కే ఇక్కడ జీ అవే ఫ్రమ్ ద సెంటర్ కేకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు బికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి పోయింది సూపర్ సో ఈ కండిషన్ నుంచి నాకు ఆన్సర్ అయితే రావట్లా జే వర్డ్స్ ద సెంటర్ అయితే జే అవే ఫ్రమ్ ద సెంటర్ మాట్లాడుకుందాం జే అవే ఫ్రమ్ ద సెంటర్ సూపర్ జే అవే ఫ్రమ్ ద సెంటర్ సెకండ్ టు ద లెఫ్ట్ 2 పర్సన్స్ గ్యాప్తో బి 2 పర్సన్స్ గ్యాప్తో ఈ సూపర్ వర్డ్స్ ద సెంటర్ అవ్వాలి సూపర్ ఇప్పుడు సి కానీ బి కానీ ఈ పొజిషన్స్లో రాకూడదు సి కానీ ఇక్కడ దాకా కాదు కదా ఇక్కడ దాకానే వెరీ గుడ్ ఈ 4 ఇప్పుడు నేను ఈ సర్కిల్ కొట్టిన 4 లైన్లో సి కానీ జీ కానీ రాకూడదు ఫర్ సపోజ్ జీ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఏ పొజిషన్ ఉంది అలాగే నెక్స్ట్ జీ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఏకి పొజిషన్ ఉంది సూపర్ నెక్స్ట్ సితో గ్యాప్తో మాట్లాడుకుందాం జీ అవే ఫ్రమ్ ద సెంటర్ ఇమీడియట్ లెఫ్ట్ ఏ 2 పర్సన్స్ గ్యాప్ సి పొజిషన్ ఈ లైన్లో రాకూడదు 1 2 సి ఇక్కడ రాకూడదు సూపర్ వెరీ గుడ్ నెక్స్ట్ సో జీ ఇక్కడ రాకూడదుగా జీ ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఇక్కడ దాకా వచ్చాను సారీ జీ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఏ 1 2 గ్యాప్ సి వెరీ గుడ్ ఆరల్స్ ఇలాగ ఒకటి జీ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఇమీడియట్ లెఫ్ట్ ఏ 2 గ్యాప్ సి ఎస్ ఇక్కడ చూడండి ఈకి ఇమీడియట్ నైబరింగ్ పొజిషన్లో కే ఉండాలి ఈకి ఇమీడియట్ నైబరింగ్ పొజిషన్లో కే ఉండాలి ఇలా ప్లేస్ చేస్తే జీని ఏని
పొజిషన్ సెట్ అవ్వట్లా, రైట్? ఎస్. సో జీని ఏని ఇలా తీసేసి జీ అవే ఫ్రమ్ ద సెంటర్, ఏ కే, రైట్? వెరీ గుడ్. జీకి సికి 2 గ్యాప్ ఉండాలి. జీకి సికి 2 పర్సన్స్, 1 2, సి పొజిషన్ ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ హెచ్కి సెకండ్ టు ద రైట్లో ఎఫ్, హెచ్కి సెకండ్ టు ద రైట్లో హెచ్ పొజిషన్ ఇక్కడ టువర్డ్స్ ద సెంటరా, హెచ్ టువర్డ్స్ ద సెంటర్, టువర్డ్స్ ద సెంటర్ పొజిషన్ లేదు. హెచ్ టువర్డ్స్ ద సెంటర్ ఎఫ్, ఇలా కాకుండా హెచ్ టువర్డ్స్ ద సెంటర్ ఇక్కడైతే ఎఫ్ పొజిషన్ వచ్చే ఛాన్స్ లేదు. ఇద్దరు టువర్డ్స్ ద సెంటర్, అవే ఫ్రమ్ ద సెంటర్ ముగ్గురు కలిసి ఉండకూడదు, అవే ఫ్రమ్ ద సెంటర్ ముగ్గురు ఉండకూడదు, కరెక్ట్? నాట్ మోర్ దాన్ 2 persons ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ సిట్టింగ్ ఈచ్ అదర్. వెరీ గుడ్. సో ఏ కంపల్సరీగా టువర్డ్స్ ద సెంటర్ అయి ఉండాలి. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎఫ్ అండ్ బి ఆపోజిట్ డైరెక్షన్, వెరీ గుడ్. బికి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్, బికి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ డి అండ్ కే సేమ్ డైరెక్షన్, డి అండ్ కే సేమ్ డైరెక్షన్, సూపర్. నెక్స్ట్ కేకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్, కేకి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్, బట్ బీకి ఆపోజిట్, బీకి ఆపోజిట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పర్సన్ అవే ఫ్రమ్ ద సెంటర్ అయిపోతే కుదరని పని. సో టువర్డ్స్ ద సెంటర్, టువర్డ్స్ ద సెంటర్, వెరీ గుడ్. డి అండ్ కే సేమ్ డైరెక్షన్, ఎస్. దిస్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ పజిల్, రైట్? డన్. సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ప్లేస్ చేసుకుంటూ వెళ్తే తొందరగానే వచ్చేస్తాయి, రైట్? ఎస్, ఎస్. నెక్స్ట్ సెట్ మాట్లాడుకుందాం. 6 persons ట్రయాంగులర్ టేబుల్, వెరీ గుడ్. 3 of them sit at corner of the table and 3 of them sit middle of the side, very good. Some of them facing center and some of them facing outward the table, very good. They also like different bikes, super. All of them have different triangular table. కొంతమంది టువర్డ్స్ ద సెంటర్, కొంతమంది అవే ఫ్రమ్ ద సెంటర్. వాళ్ళు బైక్స్ని లైక్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ డిఫరెంట్ ఏజెస్ కూడా ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ట్రయాంగిల్ గీసేసుకొని మాట్లాడేసుకుందాం, రైట్? ద వన్ హూ లైక్స్ RX 100 సిట్స్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద టేబుల్ అండ్ డస్ నాట్ ఫేసింగ్, వెరీ గుడ్, వెరీ గుడ్. టోటల్ 6 persons. 6 personsలో RX 100 సైడ్లో ప్లేస్ చేయాలి, ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, RX 100, వెరీ గుడ్. రైట్, రైట్, వెరీ గుడ్. శైలు ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్. ఏజెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ అరేంజ్మెంట్ మాట్లాడదాం. అరేంజ్మెంట్ వాళ్ళు లైక్ చేస్తున్న పర్సన్స్. ప్రియా హూ లైక్స్ పల్సర్, సూపర్. ప్రియా పల్సర్ని లైక్ చేస్తుంది. 3 persons సిట్ బిట్వీన్ స్నేహ అండ్ ద వన్ హూ లైక్స్ RX 100, రైట్. 3 persons అంటే టువర్డ్స్ లెఫ్ట్ స్నేహ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ ఎల్స్ టువర్డ్స్ రైట్ స్నేహ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ స్నేహాస్ ఏజ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 7, వెరీ గుడ్. ఏజ్ గురించి తర్వాత, బట్ నాట్ ఓల్డర్ దాన్, వెరీ గుడ్. పావనీస్ ఏజ్ ఈజ్ తర్వాత. పావని డస్ నాట్ లైక్ FZ, రైట్, but sits immediate right of them, very good. Pavani does not like, super. FZ కానీ RX 100 కానీ RX 100కి ఇమీడియట్ రైట్లో ఉండాలట పావని, వెరీ గుడ్. FZ కూడా ఇమీడియట్ రైట్లో ఉండాలి, FZ కూడా ఇమీడియట్ రైట్లో, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ద వన్ హూ లైక్స్ సుజుకి ఫేసింగ్ సెంటర్ అండ్ హర్ ఏజ్. ఏజ్ గురించి మాట్లాడారు. సుజుకి ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్, సూపర్. ప్రీతి అండ్ ప్రియా ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అండ్ బోత్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ స్నేహ. స్నేహ అనేది ఇంకా తెలీదు,
ప్రీతి ప్రియా వీళ్ళిద్దరూ అడ్జసెంట్లో ఉండాలట, రైట్. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ స్నేహ అండ్ శైలు, హూ సిట్స్ అడ్జసెంట్ టు పావని. శైలు ఈజ్ సిట్టింగ్ అడ్జసెంట్ టు పావని. ఫర్ సపోజ్ శైలు ఇక్కడైనా రావచ్చు, ఆర్ఎల్స్ శైలు ఇక్కడైనా రావచ్చు. సూపర్, వెరీ గుడ్. ఫర్ సపోజ్ ఇక్కడ కనుక శైలు అయితే ప్రియా అండ్ ప్రీతి అండ్ ప్రియా ఆర్ సిట్టింగ్. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ స్నేహ అండ్ శైలు. శైలు ఇక్కడ ఉంటే కనుక స్నేహ ఆర్ఎల్స్ శైలు ఇక్కడ ఉంటే స్నేహ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. వెరీ గుడ్. ఇంకా ఎవరి పొజిషన్స్ నేను ఫిక్స్ అయితే చేయలేను. సూపర్. నెక్స్ట్, who sits adjacent to Pavani. Sailu may be here or here. Very good. Sum of ages of Preeti, who does not like RX 100 Honda. Very good. The one who likes a Honda sits second to right of Pavani. Pavaniకి సెకండ్ టు ద రైట్ హోండా ఎక్కడైనా ఇవ్వచ్చు. హూ లైక్స్ యాక్టివా. పావని ఈజ్ లైకింగ్ యాక్టివా. వెరీ గుడ్. అండ్ ఫేసింగ్ యాజ్ సేమ్ యాజ్. వెరీ గుడ్. ద వన్ హూ లైక్స్ హోండా సిట్స్. సూపర్ సూపర్ సూపర్. సేమ్ యాజ్ RX 100. వెరీ గుడ్. RX 100 ఇలా అయిపోతే నెక్స్ట్ హోండా ఇక్కడికి రావాలి. శైలు ప్లేస్ చేయలా ఇంకా. డన్. RX 100 15 years అని చెప్తున్నారు. RX 100 ఈజ్ 15 years. సుజాత అండ్ ప్రియా డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సుజాత ప్రియా. వెరీ గుడ్. ప్రియా లైక్స్ పల్సర్. సో ప్రియాకి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ప్రియా గనక ఇక్కడ రాసుకుంటే పల్సర్. వెరీ గుడ్. ప్రియా పల్సర్. ప్రియా అండ్ ప్రీతి సిట్స్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ప్రియా పల్సర్ ఇక్కడే ఎందుకు రాయడం? ప్రియా పల్సర్ ఇలా కూడా రాసుకోవచ్చుగా. ప్రీతి అండ్ ప్రియా సిట్స్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సుజాత అండ్ ప్రియా డస్ నాట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. వెరీ గుడ్. సో ప్రియా పల్సర్ ఇలా రాస్తే ఆర్ఎల్స్ వెయిట్. ఇలా అయినా రాయొచ్చు. ప్రియా అండ్ ప్రీతి ఓకే. Preeti does not like RX 100 Honda. Yes. For suppose ప్రియా ఇక్కడైతే ప్రీతి ఇక్కడ రావాలి. ప్రీతికి అడ్జసెంట్గా ప్రియాకి అడ్జసెంట్గా సుజాత రాకూడదు. ప్రియాకి అడ్జసెంట్గా సుజాత ఇక్కడ పొజిషన్ లేదు. సో సుజాత ఇక్కడే అవ్వాలి. ఆర్ఎల్స్ ప్రియా పల్సర్ దగ్గర కొంచెం వేరియేషన్ ఉంది. ప్రియా పల్సర్. ప్రియాకి అడ్జసెంట్గా సుజాత ఈ 2 పొజిషన్స్లో రాకూడదు. సో సుజాత ఇక్కడ అవుతోంది. వెరీ గుడ్. 3 persons గ్యాప్తో రైట్. దెర్ ఆర్ 3 persons బిట్వీన్ స్నేహ. స్నేహ ఇక్కడ అవ్వాలి. రైట్. ప్రియా అండ్ ప్రీతి ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ప్రియా అండ్ బోత్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ స్నేహ. వెరీ గుడ్ వెరీ గుడ్. మధ్యలో ఇంకెక్కడైనా ఆగామా? ఎస్. ప్రీతి అండ్ ప్రియా పల్సర్ ఇలా రాస్తే సుజాత తీసుకొని వెళ్ళి ప్రియాకి అడ్జసెంట్లో సుజాత రాయకూడదు కాబట్టి సుజాత ఇక్కడ రాసేసా. వెరీ గుడ్. నెక్స్ట్ RX 100 స్నేహ 3 persons గ్యాప్ 1 2 3.
ఇక్కడ ఆల్రెడీ పొజిషన్ ఫిల్ అయిపోయింది కాబట్టి స్నేహాన్ని ఇక్కడ రాసా. సూపర్. నెక్స్ట్ ప్రియా ప్రీతి. ప్రీతి అండ్ ప్రియా సిట్స్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ప్రీతి హూ డస్ నాట్ లైక్ హోండా. సో ప్రీతి ఇక్కడ రావాలి. వెరీ గుడ్. నెక్స్ట్ RX100 హూస్ ఏజ్ ఈజ్. సూపర్. లాస్ట్ పర్సన్ ఎవరో మిగిలిపోయారు? శైలుని ఇక్కడ రాస్తే ఒకవేళ శైలు ఈజ్ అడ్జసెంట్ టు పావని. ఐ థింక్ శైలు హూ ఈజ్ అడ్జసెంట్ టు పావని. శైలుకి 2 పొజిషన్స్ పోయినాయి, ఎందుకంటే ప్రియా పల్సర్ ఇక్కడ రాయడం వల్ల శైలుకి పొజిషన్ పోయింది. రైట్. ఎస్. సో ప్రియా పల్సర్ ఒకటే, ఇంకా ప్రియా పల్సర్. వెరీ గుడ్. ప్రియా పల్సర్. ప్రియా ఈజ్ అడ్జసెంట్ టు ప్రీతి. ప్రియా ఈజ్ అడ్జసెంట్ టు ప్రీతి. ఇక్కడ కూడా రావచ్చుగా ప్రీతి. రైట్. నెక్స్ట్ సుజాత, స్నేహ. ప్రీతి ఇక్కడ గనక అయితే, ఫర్ సపోజ్ ప్రీతి ఇక్కడ గనక అయితే పావనికి అడ్జసెంట్లో శైలు ఇక్కడ వస్తుంది. అప్పుడు శైలు. వెరీ గుడ్. లాస్ట్ పర్సన్ సుజాత. RX100 స్నేహ. 3 persons గ్యాప్. ప్రీతి ఇక్కడైతే స్నేహ ఇక్కడ. శైలు ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్. వెరీ గుడ్. శైలు అడ్జసెంట్ టు పావని అయిపోయింది. RX100 పావని డస్ నాట్ లైక్. వెరీ గుడ్. ప్రీతి హూ డస్ నాట్ లైక్ RX100 హోండా. RX100 హోండా రెండింటిని లైక్ చేయకూడదుట. సో ప్రీతి ఇక్కడ రాకూడదు. ప్రీతి డస్ నాట్ లైక్ RX100 హోండా. సో ప్రీతి ఇక్కడ రాకూడదు. ప్రీతి. స్నేహ అండ్ ద వన్ హూ లైక్స్. సో స్నేహ ఇక్కడ రావాలి. శైలు. వెరీ గుడ్. ద వన్ హూ లైక్స్ సుజుకి ఫేసింగ్ సెంటర్. సో సుజుకి ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అండ్ హర్ ఏజ్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ 525. వెరీ గుడ్. Sailu age is a half of the age of Priya who likes Pulsar. Sailu 15 years ante 30 years. Sailu's age is 15 years, so 30 years. Very good. Sujata and Priya adjacent and difference between their ages is 6. Priya and Sujata age who is eldest among all of them, so 36 ayi undali. Very good. Next Sujata. Preeti whose is same as Sudha. Sum of Pavani and Preeti. Very good. Already 25 అయిపోయింది, ఇక్కడ 11. Sneha's age is 7. Pavani age is 10 years less than Sneha's age. 10 years takkuva, which means 21. Very good. Sujata ఏ డైరెక్షన్ ఫేస్ అయ్యి ఉండాలి? ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్. రైట్. ద వన్. Sailu. Sneha's age. వెరీ గుడ్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? Some of them and some of them facing outward. Very good. 3 of them sit at corner and 3 of them middle. ఈ పర్సన్స్ ఇంకా
డైరెక్షన్స్ రాలా. హోండా, హూ డస్ నాట్ లైక్ హోండా, లైక్ అవే వచ్చినాయి. ఇంకా శైలుస్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్. దెర్ ఆర్ 3 persons in between. Sneha's age is Pavani's age is Pavani does not like but immediate right of both of. The Suzuki who likes facing towards the center. Preeti and Priya sit adjacent to each other and both facing same direction as Preeti and Priya, same direction as Sneha. Very good, very good. Next. Sujata and Priya does not adjacent to each other. Only one person who sits adjacent to is the same as. Okay, only Pavani has a prime numbered age. Prime number idokate vachindi. Super. హోండా ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు. కరెక్ట్? ఎస్. సిట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ హూ లైక్స్ యాక్టివా ఫేసింగ్ సేమ్ యాజ్ ద వన్ హూ లైక్స్ RX 100. The one who likes Honda sits second to right of Pavani who likes Activa, facing same direction as RX 100. Very good. RX 100 away from the center, so Sujata also. Honda, the one who likes Honda, facing away from the center. Super. Done. Yes. This is the final solution. Super. Very good. Yes. ఇంకొకసారి అండి ఇన్ఫర్మేషన్, మీరు కనుక బిగినర్స్ అయితే మీరు ప్రిలిమ్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ డౌన్లోడ్ మై యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్కి వెళ్ళి ఎంఎస్ఆర్ క్లాసెస్ అని సెర్చ్ చేస్తే కనుక యూ విల్ ఫైండ్ యాప్ విత్ దిస్ లోగో, రైట్? సో మీరు ప్రిలిమ్స్ బిగినర్స్ అయితే కనుక ప్రిలిమ్స్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. అలాగే రిపీటర్స్ అయితే కనుక మెయిన్స్ బ్యాచ్. మనం డైలీ అర్థమెటిక్ అలాగే లాజికల్ డిఐ సెషన్స్ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అర్థమెటిక్ సెషన్స్ అయితే మాట్లాడతాను, రైట్? ఇంకా పీడిఎఫ్ సెక్షన్స్ ఉన్నాయి. డైలీ టార్గెట్ పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. ఇంకా ఫ్రీ ప్రాక్టీస్ అంటే జాయిన్ అయిన వాళ్ళకే ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి, రైట్? ప్రాక్టీస్ టెస్ట్స్. ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ విజిట్ చేయండి, రైట్? ఎస్. కంటెంట్ విజిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నాము అనేది, రైట్? ఎస్. సో ఈ సెషన్ ఇక్కడతో వైండప్ చేసుకొని మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ సెషన్స్, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.